ఓ నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ మీ పేరమ్మా? నా పేరు సుభద్ర. సుభద్రమ్మ గారు. సుభద్రమ్మ గారు ఏ ఊరి నుంచి వచ్చారమ్మా? మాది అమలాపురం దగ్గర 5 కిలోమీటర్ల దూరంలో రంగాపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి వచ్చాం. రంగాపురం. సుభద్రమ్మ గారు రంగాపురం నుంచి గోవిందాయపల్లి ఆశ్రమానికి వచ్చారు. వారితో సత్సంగం చేసి వారి అనుభవాలు తెలుసుకుందాం మనం. అమ్మా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారమ్మా క్రియాయోగం? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అమ్మా ఎట్లా వచ్చారమ్మా? నేను యూట్యూబ్లో స్వామి ప్రాక్టికల్ క్లాస్ చూసి కేసరి ముద్ర 4 చూసి వచ్చాను. అంటే యూట్యూబ్ ఛానల్ చూసి ప్రాక్టీస్ 2 ఏళ్ళు చేసి అప్పుడు వచ్చాను ఇక్కడికి. యూట్యూబ్ చూసి నేను కేసరి ముద్రకి ఆయన తాళవ్య క్రియ అని చెప్తే అది రోజు ప్రాక్టీస్ చేస్తే నాకు 1 నెల రోజుల్లోనే ఆ తాళవ్య క్రియ వచ్చింది. ఆ ప్రాణాయామం చేస్తా అంటే అంతకుముందు మేము గాయత్రి పరివార్లో ఉన్నాము. గాయత్రి పరివార్లో ఉండి మా ఊళ్ళో గాయత్రి పీఠం కూడా పెట్టారు మా ఇంట్లోనే. దానికి సంబంధించి 30-40 సంవత్సరాల నుంచి మా ఇంట్లో అక్కడ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. తర్వాత రోజు గాయత్రి యజ్ఞం చేస్తాము. తర్వాత అమలాపురం చుట్టుపక్కల గ్రామాలన్నిటినీ కూడా గాయత్రి యజ్ఞము, భగవద్గీత యజ్ఞము, విశ్వ ఏకీకరణ యజ్ఞము, ఏంటి చండీ హోమము, తర్వాత నక్షత్ర హోమం, గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, అవన్నీ పరిచయం ఎవరైనా చేయించుకుంటానంటే వెళ్ళి మేము ఊరూరలోని కూడా చేయిస్తాము. మీరు చేయిస్తారమ్మా? మేము వెళ్ళి చేస్తాము. తర్వాత నేను మొత్తం రామలాపురం చుట్టుపక్కల 90 భాగవత యజ్ఞాలు చేసాం. డే అండ్ నైట్ 7 పగళ్ళు 7 రాత్రులు. అలా రామశర్మ గారి పనులన్నీ చేసాము. ఇంతకుముందు మేము గాయత్రి పరివార్లో సభ్యులు. పరివార్లో సభ్యులుండి ఇప్పుడు వరకు గాయత్రి మంత్ర దీక్ష చేసినప్పుడు నాకు మొదట గురువు గారు ఎవరంటే సాధు సుబ్బరాజు గారు. ఆయన దగ్గర ఏమో శబ్దమంజరి, రఘువంశము, భగవద్గీతకి శ్లోకం చెప్పి అర్థం చెప్పి తాత్పర్యం చెప్పి అవన్నీ కూడా ఆయన చెప్తే అవన్నీ నేర్చుకునే వాళ్ళము. అప్పటికి నాకు వివాహం అయింది. నాకు 17 ఏళ్ళు ఉంటాయి. మా బాబు 3వ నెల పిల్లోడిని మంచం మీద మా అమ్మగారికి అప్పచెప్పి నేను వచ్చి స్వామి దగ్గర భగవద్గీత అయ్యి నేర్చుకునేదాన్ని. ఆయన భగవద్గీత నేర్పిన తర్వాత అది ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి తర్వాత సంస్కృతాన్ని తెలుగులోకి, తెలుగుదేమో సంస్కృతంలోకి ఒక పాఠం ఇచ్చేవారు. అలాగే హిందీదేమో తెలుగులో హిందీలోకి ఒక పాఠం ఇచ్చేవారు. రఘువంశంలో ఒక శ్లోకము, భగవద్గీత ఒక శ్లోకం నేర్చుకున్నాము స్వామి దగ్గర. అలాగా రోజు ఉదయం 9-10కి స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సాయంకాలం 4 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ సాధు సుబ్బరాజు గారు కూడా వివాహం చేసుకోలేదు. ఆయన కూడా ఒక యోగి. ఆయన దగ్గర ఆసనాలు అవి కూడా నేర్చుకున్నాం అప్పుడు చిన్న వయసులో. ఆ తర్వాత నాకు రామానంద స్వామి అని ఆయన దగ్గర శిష్యుడిగా ఉండేవారు. ఆయన ఆ శిష్యుడు కూడా ఆయనేమో అమలాపురం హై స్కూల్లో డిగ్రీ వరకు చదువుకున్నారు. చదువుకున్న తర్వాత స్వామి దగ్గర ఉండి ఆయన కూడా వివాహం చేసుకోకుండా అలా ఉండిపోయారు. ఆయనకి రామశర్మ గారు ధ్యానంలో కనిపించి గాయత్రి మంత్రం చేయమంటే ఆయన గాయత్రి మంత్రం చేస్తూ చుట్టూరు యజ్ఞాలు చేయించేవారు. ఆ తర్వాత మేము ఆ స్వామి దగ్గర రామానంద స్వామి దగ్గర గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్నాము. దీక్ష తీసుకున్నాక నన్ను 1000 సార్లు గాయత్రి మంత్రం చెప్తే సుభద్ర గారు సహస్రాచక్రం ఓపెనింగ్ అవుతుంది చెప్పమంటే నేను అలాగా ఆయన 1000 సార్లు చెప్తే నేను పద్మాసనం నేర్చుకుని ఆహార నియమం పాటించి సప్పుడు ఆహారం తిని ఉప్పు కారం అవన్నీ లేకుండా కొంచెం ముడి బియ్యం కొంచెం ముక్కలు కలిపి వండుకొని తిని నేను గాయత్రి మంత్రాన్ని 3 గంటలు చేసేదాన్ని. తర్వాత సాధు సుబ్బరాజు గారి దగ్గర మత్స్యాంధ్రాసనం ఒకటి నేర్చుకున్నాను. మత్స్యాంధ్రాసనం కనుక వేస్తే ప్రాణాయామం అక్కర్లేకుండా కుంభక ప్రాణాయామ స్థితి వస్తుందంటే దశవిధ నాదాలు మోగుతాయి, పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుందంటే నేను ఆసనం నేర్చుకున్నాను.
అందులో నాకు ఘంటానాదం అలాంటివి కొన్ని వినిపించినాయి కూడా. సూక్ష్మ శరీరం గాల్లో వెళ్ళినట్టు కనిపించేది, గాల్లో వెళ్ళిపోయినట్టు మనకే అనుభూతి అవుతుంది. నేను గాయత్రి మంత్రం చేసినప్పుడు బ్రెయిన్ అంతా కూడా ఇలాగా రౌండ్గా ఒక కాంతి వలయంలాగా అదంతా ఆడటం. ఋషులు మునులు వాళ్ళు దర్శనం అయ్యేవారు. ఆ తర్వాత అమలాపురంలో ఒకసారి భావయజ్ఞం క్లాస్ పెట్టారు మారెల రామకృష్ణ గారు. ఆయన దగ్గరికి ఆ క్లాస్కి నేను వెళ్ళాను. క్లాస్కి వెళ్తే ఆ క్లాస్లో చెప్పిన సబ్జెక్ట్ని ఆయన నేను మలనాడు ఆ విషయాలు చెప్తే ఆయన మళ్ళీ మన్నాడు కూడా క్లాస్కి వెళ్ళాము. 3వ రోజు క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ రోజు గాయత్రి జయంతి రోజు. ఆ రోజు మారెల రామకృష్ణ గారు అన్నారు, నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నానమ్మా, నాకు ఎవరో దొరకలేదు, నువ్వు దొరికేవు, నిన్ను నేను ఉన్నతమైన మార్గంలో తీసుకెళ్తాను అని ఆ గురువుగారు మాట ఇచ్చారు. ఆయన చెప్పాక ఆ తర్వాత ఒక పంచముఖి గాయత్రి తెమ్మని, ఆ పంచముఖి గాయత్రిని ఎలా ఉపాసన చేయాలి, గాయత్రి యొక్క పంచముఖాలు అంటే ఏంటి, ఇటు 5 చేతులు 5 చేతులు ఉంటాయి, చెప్పొచ్చా ఎంత ఎక్కువ అవుతుందా? ఆ స్వామితోటి పరిచయం అయిన తర్వాత ఆయన చెప్పిన పనులన్నీ చేసాము. అది అయిన తర్వాత ఏమో నేను అలాగే మేము మారెల రామకృష్ణ గారి క్లాసులకి వెళ్తా వస్తా, ఇంకా అనేక మంది విఠల బాబా గారి దగ్గరికి, ఇంకో హైదరాబాద్లో విశ్వం గారని ఇంకా చాలామంది గురువుల దగ్గర కూడా నేను శిక్షణ తీసుకున్నాను. ఎంతమంది తీసుకున్నా కానీ నాకు మనసుకి తృప్తి శాంతి అని అవ్వలేదు. గాయత్రి మంత్రం 3 గంటల అనుష్ఠానం చేసేదాన్ని కానీ ఇంకా ఏదో పొందాలి, ఏదో తపనగా మనసులో ఉండేది. అప్పుడు 4 నాళ్ళ తర్వాత నేను ఒకరోజు యూట్యూబ్లో ఈ స్వామిది ఆయన కనిపించి ఇదేంటి ఈ క్రియాయోగం గురించి తాళవ్య క్రియ చేస్తే, అంతకుముందు కూడా మారెళ్ళ రామకృష్ణ గారు క్రియాయోగం దీక్ష తీసుకోమన్నారు నన్ను. ఆయన గురుసత్తా అని ఒకటి పెట్టారు. పెట్టినప్పుడు ఆయన నువ్వు క్రియాయోగ దీక్ష తీసుకుని అందులో ఎక్స్పర్ట్ అవ్వమ్మా అన్నారు. అంటే నేను రాంచి వెళ్ళి క్రియాయోగం తీసుకున్నాను, కానీ మళ్ళీ మా గురువుగారి పనులే చేసేదాన్ని, కానీ ఆ క్రియాయోగ సాధన అంతగా చేయలేదు. ఎందుకో కానీ చేయబోద్దు అవ్వేది కాదు. 4 టెక్నిక్లు చెప్పారు అక్కడ, దాన్ని అంతగా ఆచరించలేదు నేను. కానీ మాస్టర్ గారు ఏం చెప్పారంటే, క్రియాయోగం చేయటం వల్ల, ఒక క్రియ చేయటం అంటే ఒక ప్రాణాయామం చేయటం వల్ల మనం సంవత్సరము పరిణామ క్రమంలో మన శరీరంలో రావాల్సిన మార్పులు ఒక క్రియ చేస్తే అన్న మాట నా బ్రెయిన్లోని ఎప్పుడు నేను ఈ క్రియ దీక్ష తీసుకుంటాను అని. రాంచి వెళ్ళినప్పటికీ కూడా నాకు అక్కడ రాంచి వెళ్ళినప్పుడు మాకు పరీక్ష పెట్టారు. నేను పరీక్షలో పాస్ అయ్యాను. మౌఖికంగా నోటితోటి కూడా అడిగితే అది కూడా దానికి సమాధానం చెప్పాకనే నాకు దీక్ష ఇచ్చారు. దీక్ష ఇచ్చినా నేను పెద్దగా అంత ఆచరించలేదు, గాయత్రి పరంగానే ఉన్నాను తప్ప. ఆ తర్వాత ఏమో కొన్ని రోజుల తర్వాత ఎప్పుడుకో యూట్యూబ్లో ఈ స్వామి యొక్క ఈ క్రియాయోగం ఎలా చెయ్యాలని ప్రాక్టికల్ అందులో చూపించారు. అది చూసి నేను వెంటనే తాళవ్య క్రియ చేసి ఆ ప్రాక్టికల్ ప్రారంభించాను. మొదటి రోజునే నాకు ఎందుకోకైనా 1-2 శ్వాసలు లోతుగా తీసుకున్నా. అందులో ఎలా చెప్పారో నేను అలా తీసుకోవటం ప్రాక్టీస్ చేస్తే నాకు ప్రశాంతత, ఒక రకమైన అనుభూతి, ఏదో తృప్తి అలా అనిపించింది. దాంతో నాకు 4 తాళవ్య క్రియ చెట్టు చేయటంలో 1 నెలలో నేను నాకు కేచరి ముద్ర వచ్చింది. ఆ కేచరి ముద్ర రావటంతో నేను అయినా ఈ స్వామి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన నాకు అంతగా రాలేదు. కేచరి ముద్రతో ప్రాణాయామం చేస్తే ఓ రోజు ఒక యూట్యూబ్లో స్వామి నేను ఆకులు పువ్వులు తిని ఉంటున్నాను, నేను 30 సంవత్సరాలు హిమాలయాలో తపస్సు చేశాను అనినప్పటికీ ఆ మాటకి నేను స్పందించి ఓసారి ఆ స్వామిని చూద్దామని మేము హైదరాబాద్ టికెట్ తీసుకుని అప్పుడు స్వామి దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆయన దీక్ష ఇచ్చినప్పుడు నా మనస్సులో ఏదైతే ఉందో ఆయన స్టేజ్లో అదే విషయం చెప్పారు. అంతకుముందు కూడా మా సాధు సుబ్బరాజు గారు యోగా అదేంటి చదివినప్పుడు చూడాలా చికిద్వజ్ మహారాజు కథ చదివి చెప్పి నువ్వు చూడాల స్థితిని పొందాలమ్మా అని చెప్పినప్పుడు నాకు ఆ ఆలోచన కూడా ఉండిపోయింది. అది గురువుగారు కూడా క్లాస్ చెప్పేటప్పుడు చూడాలి గురించి ఇక్కడ నేను ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు ఆయన మాట చెప్పినప్పటికీ నా మనసులో ఉన్నది ఇక్కడ గురువుగారు చెప్పారు. ఆయన ఈ గురువుగారు చాలా ఒక ఉన్నతమైన హిమాలయ యోగులు ఎలాంటి తపస్సు చేసి సిద్ధి పొందారు, అటువంటి గురువు నాకు లభించారు అని నేను ఎంతో ఆనందంతో ఆయన క్లాస్ విన్నాక మళ్ళీ అభ్యాసం చేసినప్పుడు నాకు ఈ ప్రాణాయామ అభ్యాసంలో రోజు
ఆహార నియమం పాటిస్తూ నేను అభ్యాసం చేస్తున్నాను. శరీరం అంతా గాల్లో వెళ్ళిపోయినట్టు ఉంటుంది, బ్రెయిన్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. నేను అంతకుముందు సాధు సుబ్బరాజు గారి దగ్గర నేర్చుకున్న హిందీ వల్ల నేను ఏంటంటే ఉపనిషత్తులు భగవద్గీతని చదివి దాని యొక్క అర్థం చెప్తా అంటే అది మన శరీరంగా ఈ క్రియాయోగంగా దాన్ని ఎలా అన్వయించుకోవాలో ఆ భాషా ప్రావీణ్యంలో ఆ పదాలను అల్లుకోవటం, ఆ తర్వాత మెడిటేషన్ అయిపోయాక కానీ ఆ భగవత్ తత్వాన్ని ఇలాగా ధ్యానం చేయాలని కొత్త ఆలోచనలు రావడం మొదలుపెట్టిందండి ఈ మధ్యనే. తర్వాత నేను రోజు 1 గంట 2 మధ్యలో లేచి 1 లీటర్ మంచినీళ్ళు తాగి అప్పుడు క్రియ చేయటం మొదలు పెడుతున్నాను. అక్కడి నుంచి మహాముద్ర అయితే క్రియ అయితే 3 గంటలు 3 ఒక్కొక్కప్పుడు 4 గంటలు కూడా చేస్తున్నాను. తర్వాత ఏదో కొంచెం లైట్గానే యోగ నిద్ర పెట్టుకుని పడుకుని ఆ యోగ నిద్ర ఇంటా సైలెన్స్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది అయిపోయాక లేచాకని పరిగెడితే బాగుండు అనిపిస్తుంది. ఆహారం కూడా కొంచెం నియమంగానే తీసుకుంటున్నాం. అరికలు సామలు అలాంటి ఆహారం తీసుకుని రైస్ కొంచెం అవి తక్కువ, కూర ముక్కలు ఎక్కువ తీసుకుంటాం. ఉదయము ఏదో పళ్ళ జ్యూస్ అలాంటివే, సాయంత్రం ఏదో 2 పళ్ళు తిని ఉండి నేను అభ్యాసం చేస్తున్నాను. తర్వాత ఈసారి కూడా నేను గురువుగారి దగ్గరికి ఇంకా అంతర్ముఖమయ్యి ప్రపంచ సంబంధమైన ఆలోచన లేకుండా ప్రపంచానికి నాకు ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా నేను ఒక యోగి నన్ను మా సాధు సుబ్బరాజు గారు చూడాలా మహారాణి ఆవిడ ఇంట్లో ఉండే యోగిని అయింది, నేను కూడా అలాంటి స్థితికి ఎదగాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చానండి. నేను ఎలాగే అంటే జనక మహారాజు గురువు సరెండర్ అయిపోయాడు, నేను కూడా అలాగే ఆ గురుతత్వానికి అలా సరెండర్ అయిపోవాలి, ప్రహ్లాదుడు లాంటి భక్తితోటి సరెండర్ అయిపోవాలనే మానసిక స్థితిలో ఉన్నానండి. ఇంకా నాకు ఆ 2 ఇంకా కొంచెం కొరతగా అనిపిస్తున్నాయి. ఈరోజు గురువుగారు ఒక అద్భుతాన్ని చూపిస్తారు. మాకు భూమధ్యంలో గట్టిగా ఇలా రుద్దినప్పటికీ ఇంకా ఏంటోలా అనిపించింది, నాకేంటి తెలియలేదు, అన్నీ మైమర్చిపోయాం. తర్వాత షణ్ముఖి ముద్రలు ఏదో గట్టిగా నొక్కినప్పటికీ ఒక దివ్య లోకంలాగే ఒక దివ్య తేజస్సు, ఒక దివ్య వెలుగు దర్శనమైంది. అప్పటి నుంచి ఆ మానసిక స్థితి అదొక రకంగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అంటే మా దేహంతో ఉన్నానా లేదా అనే మానసిక స్థితి గాల్లో తేలిపోతున్నామా ఏమో, అది మాటలతో చెప్పే అనుభూతి కాదు. ఇప్పుడు మీరు అడగని చెప్తాను. అమ్మ సుభద్రమ్మ గారు, మీ వయసు ఎంతమ్మా? నాకు ఇప్పుడు 72, 71 ఉంటుంది. 72 ఏళ్ళు ఉంటాయి. 72, 71 ఉంటాయి. మీరు ఈ వయసులో కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, మనశ్శాంతిగా, తృప్తిగా ఉంటున్నారని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు నేను చేస్తున్నారమ్మా ఈ సాధన? ఈ క్రియాయోగ సాధన అయితే 2 ఏళ్లే కదా. 2 ఏళ్ళు. అంతకుముందు మేము ఆధ్యాత్మికంలో ఉంటాం 40-50 ఏళ్ళ నుంచి. అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఆధ్యాత్మికంలోనే ఉన్నారు? నాకు 17వ సంవత్సరం కాడి నుంచి. అంటే అనేక మంది గురువులతో అటాచ్మెంట్ రకరకాల సాధన చేసి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మీ క్రియాయోగం చేస్తుంటే ఎట్లా ఉందమ్మా? అదే నాకు క్రియాయోగం ప్రాణాయామం చేసినప్పుడు ఆ ప్రాణవాయువు లోపల మూలాధారం నుంచి ఆజ్ఞలో తీసుకొచ్చినప్పుడు ఒక రకమైన ఖాళీ ఉన్నట్టు, ఒక ప్రశాంతత, ఆ శ్వాస ఫ్రీగా వచ్చినట్టు, నేను 1 నిమిషం శ్వాస పైకి తీసుకురాగలుగుతున్నాను, 1 నిమిషాన్ని విడిచిపెట్టగలుగుతున్నాను. అలా 3 గంటలు నేను ఆ ప్రాణాయామం చేసిన ఇంకా చేస్తే బాగుండని అలసట అనేది రావట్లేదు. తర్వాత ఎంత పని చేసినా పనిలో అలసట కానీ నిద్రబద్ధకం కానీ హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది. తర్వాత మేము ఎన్ని గంటలో ఏదన్నా సత్సంగం చెప్పినా కూడా అక్కడ కూడా అలసట ఉండదు. రోజు నేను ఎవరో ఒకరికి సత్సంగం చెప్తాను భగవద్గీత. లహరి మహాశయ భగవద్గీత క్రియాయోగ పరంగా ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంకా మీరు సాధనలో పొందిన అనుభవాలు చెప్పండి అమ్మా. అంటే క్రియాయోగంలో సాధన చేస్తుండగా మీ మానసిక స్థితి ఎలా ఉంది? నా మానసిక స్థితి ఎలాంటి వ్యవహారంలో చూసినప్పటికీ కూడా బ్యాలెన్స్డ్ తప్పకుండా ప్రశాంతంగా ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఏమో అనిపించదు, ఒక దుఃఖం రావటం కానీ, ఒక కష్టం వచ్చిందని బాధ రావటం కానీ ఏమో ఉండదు. మామూలుగా పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాం ప్రశాంతంగా. మీకు శరీరంలో ఏమన్నా మార్పులు కలిగినాయా? శరీరంలో అయితే మరి క్రియాయోగం దీక్ష తీసుకున్నాక నేను ఏ డాక్టర్ దగ్గర పెద్దగా మందులు ఏమి వేసుకోవట్లేదండి. ఎప్పుడైనా కొంచెం ఆహారంలో కనుక కంట్రోల్ తప్పినప్పుడు, ఏదైనా తేడా వచ్చినప్పుడు ఆయుర్వేదం డాక్టర్గా ఉన్నారు, నాడి చూసి ఏదో మందు ఇస్తే దాంతో తగ్గిపోతుంది. రోజు మాత్రం కొంచెం వ్యాయామం, కొద్దిగా సూక్ష్మ వ్యాయామం చేస్తాను క్రియ కాకుండా. చెప్పండి. మా క్రియాయోగం చేస్తున్నప్పటి నుంచి మీకు
తెలుస్తుంది కదా, నేను ఒక మంచి మార్గంలో ఉండగలుగుతున్నాను. తర్వాత బ్రెయిన్ అంతా పీస్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి నేను దేహం కాదు, నేను ఆత్మనే అనేలాగా అనిపిస్తుంది. నేను ఆత్మస్థితిని, ఆత్మ ఏదో ఆత్మతోటి అటాచ్మెంట్గా ఉన్నట్టు కూడా అనుభూతి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మళ్ళీ చెదిరిపోతుంది, పూర్తిగా అది నిలకడగా లేదు. ఆ నిలకడ రావడం కోసమే నేను ఇప్పుడు స్వామి దగ్గరికి వచ్చాను. ఈరోజు మాకు ఒక అద్భుతాన్ని ఆయన ఏం చెప్పారంటే, ఈరోజు నీ తాళం తిప్పేమమ్మా, నువ్వు డోర్ సాధన చేసి డోర్ తెరుచుకుంటే ఆజ్ఞాచక్రంలో అదే ఆ దివ్యశిక్షు జాగరణ అయింది అని చెప్పారు స్వామీజీ. అమ్మా, ఇంకా మీరు యోగంలో పొందిన అనుభవాలు చెప్పండి. మీకు ఆగ్నేయ చక్రంలో ఏమైనా అనుభవాలు కలిగినాయా? అనుభవాలంటే మరి ఇదంతా అనుభవమే కదా. ఒక విషయం, ఒక సబ్జెక్ట్ చదువుకుంటా అంటే అనేక కోణాల్లో మనకు అవగాహన అవటం అనుభవమే కదా బాబు. తర్వాత ఎక్కువగా మాట్లాడాలని ఉండటం, అక్కడికి ఇక్కడికి తిరగటం ఇష్టపడలేదు మనసు. ఎక్కువ మంది జనాల్లో ఉండటం కూడా ఇష్టపడతాం. ఇంకా పూర్వాభ్యాసం వల్ల ఇంకా మాట్లాడాలని ఇంకా కొంత ధ్యాస ఉంది. మౌనంలోకి వెళ్ళాలని మాత్రం నాకు ఉంది, ఇంకా మౌనంలోకి వెళ్ళకపోతుంది. సాక్షిభావంగా ఉండాలని ఒకటి, ఇంకా అది ఇంకా కరెక్ట్గా రాలేదేమో అనుకుంటున్నాను. సాక్షి మానసిక స్థితిలో ఉండటం. ప్రాణాయామం గొప్పతనం చెప్పండి అమ్మా. ప్రాణాయామం చేయటం వల్ల మొత్తం మన శరీరంలోని 72,000 నాడులు కూడా శుద్ధి అవుతాయి. ఇప్పుడు మనం ఈ ప్రాణాయామం చేయకపోతే మన యొక్క ప్రాణశక్తి అధోముఖంగా ప్రసరించడం వల్ల మనం ప్రపంచ సంబంధమైన ఆలోచనలతో ఉండి ఇదే యథార్థం అనుకుని ఇలా జీవించి మళ్ళీ ఏదో రోజున మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ ప్రాణమే పరమాత్మ శక్తి కదా. ఆ ప్రాణతత్వం మనకు అవగాహన అయితే మనం ఎవరో మనకు తెలుస్తుంది. ప్రాణం ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి నిశ్వాస రూపంలో మన యొక్క జ్ఞానాన్ని కోల్పోతున్నామో, ఈ ప్రాణాపానముల యొక్క జ్ఞానాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మన స్వరూప స్థితిని మనం తెలుసుకోగలుగుతాం. ప్రాణాయామం చాలా గొప్పది. ముందు ప్రాణం వశం అయితే మనస్సు వశం అవుతుంది, మనస్సు వశం అయితే ప్రాణం వస్తుంది. ప్రాణానికి మనసుకి అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడైతే మనం ఈ శ్వాసను దీర్ఘంగా తీసుకుంటామో, తీసుకోవటం వల్ల మనసు కూడా వశం అవుతుంది. చంచల మనసు స్థిరత్వాన్ని వహించింది. అది మాత్రం నాకు తెలుస్తుందండి. అమ్మ, మీరు కేచరి సిద్ధించుకున్నారు కదా? అవునండి. ఒకసారి కేచరి ఒకసారి వేసి చూపించండి అమ్మ, కేచరి ముద్ర. సుభద్రమ్మ గారు 72 ఏళ్ల వయసులో కూడా చక్కగా కేచరి సిద్ధింపజేసుకున్నారు. కేచరి అనుభవాలు తెలుసుకుందాం. అమ్మ సుభద్రమ్మ గారు, కేచరి అనుభవాలు చెప్పండి అమ్మ. కేచరి ముద్ర వేయడం వల్ల ఆకలి ఆరోగ్యము చాలా బాగుందండి. తర్వాత ఆ ముద్ర వేసినప్పుడు లోపల ఒక రకమైన దివ్య రసాన్ని అనుభూతి చెందుతున్నాము అనిపిస్తుంది అమ్మ. అంటే మీకు ఆకలి దప్పికలు కంట్రోల్ అయినాయి అమ్మ? ఆకలి దప్పికలు కంట్రోల్ అయినాయి. ఇంకా బాగా కాదు కానీ పర్వాలేదు. అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉన్నాం. అంటే ఆరోగ్యం స్థిమిత పడ్డట్టు అనిపిస్తుంది. ఓకే. ఇంకా అమ్మ, మీరు నాలుకలోని ఒక దివ్యంగా ఏదో ఒక రసం ఉడతా ఉన్నట్టు లాలాజలం బాగా ఎక్కువ తయారవుతా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నోరు కొంచెం సుగంధంగా ఉన్నట్టు ఉంటుంది. లోపల రకరకాల రుచులు తిన్నట్టు అనిపిస్తుంది. ఏ రుచి నాలుక మీద పెట్టినా చాలా రుచిగా అనిపిస్తుంది. రకరకాల రుచులు తిన్న అనుభూతి అనిపిస్తుంది. కేచరిలో మీరు అనుభూతి ఆనందిస్తున్నారు. నోరంతా ఎప్పుడు లాలాజలంతో ఉన్నట్టు ఉంటుందండి. నోరు ఊరిపోయినట్టు, లోపలంతా లాలాజలంతో నిన్నట్టు ఉంటుంది. మహాముద్ర ఇవన్నీ వేస్తున్నారు. నేను మహాముద్ర రోజు కూడా 12 ముద్రలు ఒకటి 13-15 ముద్రలు గంటన్నర నేను మహాముద్ర వేస్తున్నాను. గంటన్నర.
అంటే ఒకసారి 5 ముద్దలు వేస్తాను 3 కానీ, రెండోసారి ఏమో 12 ముద్దలు వేస్తాను. ఏ ఇబ్బంది లేదు మహాముద్ర వేయటం వల్ల. ఇంకా ఎత్తే బాగుండు అనుకుంటున్నాను. మీకు బాడీ బాగా సహకరిస్తుంది? బాడీ బాగా సహకరిస్తుంది. ఏ నొప్పులు అలాంటివి ఏమీ లేవు. నేను పరిగెట్టేలా ఉంటాను. 72 ఏళ్ల వయసులో మీరు చాలా ఉల్లాసంగా ఆనందంగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నారు. అవునండి. క్రియాయోగం చేయటం వల్లనే కదమ్మా. ఎవరైనా ఒక కష్టమైన కౌరు చెప్పినా మనసు తొనికిలాడి అధైర్యపడిపోయి అలా బెంగ వచ్చినట్టు అవి ఏమి ఉండవు. మామూలుగా ఏదో మామూలు విషయం అన్నట్టు అనిపిస్తుంది. ఎటువంటి దానికైనా మీరు టక్మని సమాధానం చెప్పగలుగుతున్నారు. జ్ఞాపక శక్తి కూడా బాగా ఉంది. అవునండి. బ్రెయిన్ బాగా పనిచేస్తాను. షార్ప్గా ఉంది బ్రెయిన్. నిద్ర బద్ధకం మత్తుగానే అలాంటిది ఏమి ఉండదు. కేఎంసి ప్రేక్షకులకి మీరు ఏమైనా సందేశం చెప్పండి అమ్మా. ఏం చెప్పాలండి? మీ పెద్దవాళ్ళు మీరు పొందిన అనుభవాలు కానీ, కొత్తగా రాబోయే వాళ్ళకి కానీ, ఆధ్యాత్మికంలోకి రావాలనుకునే వాళ్ళకి. ఆధ్యాత్మికంలోకి రావాలనుకునే యువత ఎవరైనా సరే ముందు క్రియాయోగ దీక్ష తీసుకుని ఆ అభ్యాసం చేసినట్లయితే, యువకులు చిన్న వయసులో కూడా 10 ఏళ్ళు దాటిన తర్వాత ఆ పిల్లల కనుక ఈ ప్రాణాయామం అనే క్రియను కనుక చేసినట్లయితే వాళ్ళ యొక్క చదువులో కూడా ఇంకా ఉన్నతమైన మానసిక స్థితికి ఎదగగలుగుతారు. రోజు కూడా ఉండే అనారోగ్యాలు ఆ సమస్యలు లేకుండా సుఖంగా జీవన విధానంలో జీవించగలుగుతారు. తర్వాత ఎవరు ఏ డ్యూటీలో ఉన్నప్పటికీ కూడా డ్యూటీ మానక్కర్లేకుండా ఒక యోగి అవ్వాలంటే 3 గంటల 6 గంటల క్రియ చేయాలి. కానీ ఆరోగ్యంగా మన దినచర్య నిత్యకృత్యాలైన పనులు మనం చేసుకోవాలి అనేవాళ్ళు క్రియ తీసుకోవాలనుకుంటే 1 గంట కనుక క్రియాయోగ అభ్యాసం చేస్తే రోజంతా అది ఎనర్జీగా ప్రాణవంతంగా ప్రాణశక్తితోటి ప్రాణాయామం. ఇది మనలో ఉన్న కాస్మిక్ ఎనర్జీతోటి ప్రాణాయామం చేస్తాము. అందుకని అందరూ కూడా ఇప్పుడు రేపు ఈనాడు వచ్చే అనారోగ్య సమస్యల నుండి మనం తప్పించుకోవాలి, మనం ఆరోగ్యంగా సుఖంగా డాక్టర్ చేతుల్లోకి వెళ్ళక్కర్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ క్రియాయోగాన్ని రోజు 1 గంట కనుక చేసినట్లయితే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. పిల్లలు కనుక చేసినట్లయితే వాళ్ళ సబ్జెక్ట్లో ఉన్నతమైన మార్కులతోటి ఎంతో భవిష్యత్తులో బాగా ఎదగలుగుతారు. సుభద్రమ్మ గారు 72 ఏళ్ల వయసులో ఆసన సిద్ధి సాధించుకోగలిగారు. కేచరి సిద్ధింపజేసుకున్నారు. జ్యోతిముద్రలో ఒక మంచి అనుభూతిని పొందుతున్నారు. అమ్మ, మీ వయసు వాళ్ళు కొంతమంది నడవలేరు, కొంతమంది ఒళ్ళు భారీ ఊబకాయం ఉంటుంది, అనేక రకమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి మీరేం చెప్తారమ్మా? అటువంటి వారు కూడా కొంత ఆహార నియమం పాటించి ఈ క్రియాదీక్ష తీసుకుని ఎక్కువ చేయలేకపోయినా సరే 1 గంట అయినా కానీ అభ్యాసం చేస్తే ఆ పూర్వం ఉన్న బాధలు లేకుండా ఉంటాయి. కానీ నొప్పులు అవి రావడానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో ఉన్న దోషం వల్ల అక్కడికి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడికి ప్రాణశక్తి ప్రసారం లేక మనకి నొప్పులు వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ క్రియా ప్రాణాయామం మనలో ఉన్న ప్రాణశక్తితోటి ప్రాణాయామం కనుక మనస్సు పెట్టి కరెక్ట్గా చేయగలిగినప్పుడు మనకి ఎక్కడైతే నొప్పి ఉందో ఆ నొప్పి దగ్గరికి ప్రాణం వెళ్తుందని ఆలోచనతోటి ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఆ ప్రాణశక్తి అక్కడ క్యూర్ చేసి మనకు అనారోగ్యాన్ని, ఆ నొప్పులను తగ్గించి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎంత వయసులో ఉన్నా 90 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ క్రియ చేసి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అమ్మా, ఇంకా కొన్ని అనుభవాలు చెప్పండి అమ్మా. శక్తి మనలో కరెక్ట్గా ప్రసరించకే మనకి అనారోగ్యాలన్నిటికీ కారణం ప్రాణశక్తి సరిగ్గా శరీరానికి అందని కారణం వల్లగే మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. తర్వాత మన నాభిచక్రం నుండి మన శరీరంలో 72,000 నాడులు ప్రసరింతాయి. ఆ నాడుల్లో ఏదైనా అసమతుల్యత వచ్చినప్పుడు మనకు అనారోగ్యం వస్తుంది. ఈ క్రియ చేయటం వల్ల ఆ అసమతుల్యత తొలగి అప్పుడు మనం బ్యాలెన్స్డ్ స్థితిలో జీవించగలుగుతాం. అప్పుడు అనారోగ్యాలు తొలగి ఈ ప్రాణాయామం వల్ల ప్రాణశక్తి సంచారం జరిగి రోగం లేకుండా సుఖంగా జీవించగలుగుతాం, ఆనందంగా జీవించగలుగుతాం, హ్యాపీగా జీవించగలుగుతాం. అనేక జన్మల యొక్క సుకృత పుణ్యఫలం వల్ల అసలు మన మానవ శరీరం వచ్చిన శరీరాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మన ప్రాణశక్తి మన యొక్క శ్వాస ద్వారా రోజుని శక్తిని కోల్పోతున్నాము. ఆ కోల్పోయే శక్తిని ఈ ప్రాణాయామాన్ని ఏం చేస్తుంది, అధోముఖంగా ఉన్న ప్రాణాన్ని ఊర్ధ్వరూపంగా తీసుకెళ్తాం.
ఆ ఊర్ధ్వరూపంగా ఎప్పుడైతే మనం ప్రాణశక్తిని తీసుకెళ్తామో డివైన్ లైట్ని పొందుతాం, డివైన్ ఆనందాన్ని పొందుతాం, డివైన్ శాంతిని పొందుతాం, డివైన్ జ్ఞానాన్ని పొందుతాం. ఈ 4 లాభాలు పొందుతాము. తర్వాత ఈ శరీర విడిచిపెట్టినప్పుడు విశ్వాత్మతోటి మన ఆత్మను కూడా లయం చేసే శక్తి ఈ ప్రాణాయామం వల్ల లభిస్తుంది. ఏ ఇతర సాధన వల్ల పొందలేనిది ఈ ప్రాణాయామం ద్వారా పొంది మన ఆత్మ ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రాణం ఊర్ధ్వరూపం చెందిన తర్వాత అధోరూపంగా ఉంటే ప్రపంచంలోనే ఉంటాం. ఇదంతా ప్రాణాయామం వల్లే సమస్తాన్ని పొందొచ్చు. ఇంకే ఇతర సాధన వల్ల కూడా పొందలేము. ఒకవేళ పారాయణ చేసినప్పటికీ, ఒక పూజ చేసినప్పటికీ, ఒక పుస్తకాలు పారాయణ చేసినప్పటికీ కూడా మన శ్వాస అధోముఖంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనస్సుతో చేస్తాం కానీ ప్రాణంతో చెయ్యం. మనస్సుతో చేసినప్పుడు మరి చంచల మనస్సుతో చేసినది అది మనకి పరిపూర్ణమైన జ్ఞానం దానివల్ల పొందలేము. కానీ ప్రాణాయామంతో ప్రాణశక్తితోటి ప్రాణాయామం చేయటం వల్ల మనం అనంతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుని మన ఆత్మని మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే ప్రాణాయామం చేసామో ఈ చంచల ప్రాణం స్థిరమైనప్పుడు మనసు కూడా స్థిరత్వం వహించి ఈ మనోప్రాణములు 2 ఏకీకృతం అయినప్పుడు మన ఆత్మ ఏంటో మనకు అర్థమయ్యి మనం జన్మ పరంపర నుండి తప్పించుకుని విశ్వాత్మలో మనం ఐక్యం అవ్వచ్చు. అందుకని ఈ క్రియాయోగ ప్రాణాయామం విమానం మీద ప్రయాణం లాంటిది. అందుకు అందరూ కూడా ఈ జ్ఞానాన్ని ప్రాణశక్తితోటి ప్రాణాయామం అనే ఈ దీక్షని తీసుకుని గురువుగారు అంటే సామాన్యులు కాదు. నేను 2 ఏళ్ళ నుంచి ఆయన సాధన చేసి అనుభూతి చెంది చెప్తున్నాను. ఆయన హిమాలయాల్లో గొప్ప తపస్సు చేసిన గొప్ప తపోధనులు. అటువంటి గురువు దగ్గర దీక్ష ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళు చేసిన సాధనాన్ని బట్టి ఎవరు ఎంత చేస్తే అంత లాభాన్ని పొందుతారు. ఒక సముద్రం ఉంటుంది, సముద్రంలో అనంతమైన నీరు ఉంటుంది. బిందు పట్టుకెళ్ళినోడు బిందుడు తెచ్చుకుంటాడు, చెంబు పట్టుకెళ్ళినోడు చెంబుడు తెచ్చుకుంటాడు. అలాగే క్రియాదీక్ష తీసుకుని మనం ఎంత ప్రాణాయామం చేస్తే అంత లాభాన్ని పొందుతాం. కానీ ప్రాణాయామం కనుక చేసి కొద్ది శక్తిని పొందుతాం, నీరసపడం. మేము 70 ఏళ్ళు వచ్చినప్పటికీ నేను 4 గంటల అభ్యాసం చేసినా నాకు నీరసం అనేది లేదు. ఇంకా చేస్తే బాగుండు అనుకుంటున్నాం. అలాగే నాకు తోసినంత చేయగలుగుతున్నాం. హ్యాపీగా ఉంటుంది, రోజంతా పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ముక్కు యొక్క శ్వాసలంతా ఎంతో సైలెన్స్గా ఉన్నట్టు ఉంటుంది. నేను అనుభవాన్ని పొంది చెప్తున్నానమ్మా. మీరు కూడా అందరూ ఇది ఎవరైతే వింటారో వారందరూ కూడా గోవిందాయ పిల్ల వచ్చి ఈ జ్ఞానానంద స్వామీజీ దగ్గర ప్రాణదీక్ష తీసుకుని మీరందరూ కూడా ఆచరించి మీరందరూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఆనందంగా, రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహిత జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాను. అంటే అమ్మ ఈ ప్రాణాయామం చేయటం వల్ల మన ఆరోగ్యం కూడా మనకు సెట్ చేసుకోవచ్చు. అవును, అంతే కదా. ఈ ప్రాణాయామం చేయటం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే మన చేతిలో, అంటే ప్రాణశక్తిలో ఉన్న దోషాల వల్లే మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. అందుకని ప్రాణశక్తిని మా లోపల మనకి పరమాత్మ అనంతమైన ప్రాణశక్తిని ఇచ్చాడు. దాన్ని మనం ఈ ఉశ్వాస నిశ్వాసలో ఎప్పుడైతే ఈ శ్వాస తీసుకుని శ్వాస విడిచిపెట్టడంలోనే ఒక క్రియేషన్ జరుగుతుంది. దానిలో కొంత శక్తి ఉత్పన్నం అవుతుంది. ఆ శక్తి వల్ల మనం కొంచెం పనులే చేయగలుగుతున్నాము. మనం కొంచెం ఆరోగ్యంగానే ఉంటున్నాం. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొస్తా అంటే ప్రాణాపానముల యొక్క సంయోగం వల్ల అపానమేమో జలతత్వము, ప్రాణమేమో అగ్నితత్వం. అప్పుడు ఈ జలతత్వంలో ఉన్న మలినాలన్నీ అగ్ని వల్ల కాలిపోయినప్పుడు ఇంకా అగ్నితత్వం ఉన్నప్పుడు ఈ అగ్ని ఏం చేస్తుందంటే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రాణశక్తి సుషుమ్న అనే రంధ్రంలోకి ప్రవేశించి అది మన నాభిచక్రంలోకి ఆ ప్రాణం వచ్చినప్పుడు అక్కడ నాభిచక్రం వికసించి అప్పుడు ఆ నాభిచక్రం వికసించిన తర్వాత అక్కడ ఉన్న ప్రాణం అంటే ఒక వెలుగు. ఆ వెలుగు మన శరీరంలో 10 విధాలా వ్యాపించినప్పుడు మన యొక్క అనారోగ్యాలన్నీ కూడా భస్మం అయిపోతాయి, కాలిపోయి. అప్పుడు అది ఆ ప్రాణం మళ్ళీ సుషుమ్నా మార్గం గుండగా మళ్ళీ వజ్రజ్ఞాని నాడిలో ప్రవేశించిన తర్వాత చిత్రాణ నాడిలో ప్రవేశించి మన భూమధ్యంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మనాడిలోకి ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి దశాంగుల స్థానమైన సహస్రారంలోకి ఆ ప్రాణవాయువు ప్రవేశించినప్పుడు మన యొక్క ఆత్మతత్వాన్ని మనం దర్శించి మనం ఇంక ఈ జన్మకు రాని స్థితిని పొందొచ్చు ఈ ప్రాణాయామం ద్వారా. అంత గొప్ప ప్రాణాయామం ఇది. అందరూ కూడా ఆచరించండి. ఇప్పుడు మనలోని అపాన ప్రాణమేమో జలతత్వం, అది బరువు. ప్రాణమేమో అగ్నితత్వం, పైన ప్రాణశక్తి తేలిగ్గా ఉంటుంది. ఈ అపానం ఏం చేస్తుందంటే మన భౌతికంలోకి తీసుకొస్తాం అన్నమాట.
ఈ అపాన ప్రాణం మణిపూరక చక్రం కింద ఉంటుంది, పైనుంచి ఏమో ప్రాణతత్వం ఉంటుంది. ఈ రెండిట్ల యొక్క ఒక అపానం ఏమో ప్రాణంలో అవుతుంది, ప్రాణం ఏమో అపానం. ఈ రెండిట్ల యొక్క కలయిక వల్ల మనం ఈ ఉశ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. ఈ ఉశ్వాస నిశ్వాసాలు రివర్స్లో మనం తీసుకెళ్ళినప్పుడు ఈ ప్రాణము అపానం వెళ్ళి ప్రాణంలో కలిపినప్పుడు అపానంలోని జలతత్వం కాలిపోయి అది అగ్నిగా మారి ఆ అగ్ని బ్రహ్మరంధ్రంలో ప్రవేశినప్పుడు ఆ బ్రహ్మానుభూతి మనకు కలిగినప్పుడు ఇంక మనం ఈ జన్మ పరంపరకు రాము. అలా అంత చేయలేకపోయినప్పటికీ కూడా ఆరోగ్యం కోసమైనా కూడా అందరూ కూడా 1 గంట ఈ అభ్యాసం చేసి అందరూ కూడా సుఖశాంతులతోటి ఆరోగ్య ఐశ్వర్యంతో ఇంట్లో సుఖంగా ముందు మనకు ఆరోగ్యం ఉంటేనే సమస్తం లభిస్తుంది. అనారోగ్యం ఉంటే అన్నిటి యందు నీరసంగా డాక్టర్ పాలైపోయి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం, అయినా మనకి రోగం తగ్గట్లేదు. ఒక రోగానికి ఒక మందు ఇస్తే ఆ మందు వల్ల అనేక రోగాలు రావటానికి ఆస్కారం ఉంది. ఈ ప్రాణాయామం చేసుకుని మీరు రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కలేకుండా సుఖంగా ప్రశాంతంగా ఆనందంగా జీవించి మీ పిల్ల పాపలను అందరినీ మంచిగా పెంచుకొని ఆ పిల్లల వయసులో పిల్లలకు కూడా 10,000 పిల్లల కాడి నుంచి చేశారంటే అత్యుత్తమమైన బ్రెయిన్లోని మార్పులు వచ్చి వాళ్ళు ఇంకా మంచి చదువులు పెద్ద చదువులు చదవటానికి అంత గొప్ప బ్రెయిన్ అంతా కూడా శుద్ధి అవుతుంది. బ్రెయిన్ అంతా కూడా ప్రాణశక్తి వెళ్ళక మనం బ్రెయిన్ని ఎంతో శాతం ఉపయోగించుకోవట్లేదు. ఒక ఐన్స్టీన్ 7% ఉపయోగించుకున్నా అంటే మనం ఎప్పుడైతే ఈ క్రియా ప్రాణాయామం చేసామో బ్రెయిన్లో కోటానుకోట్ల ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు అనే అనేక కణాలు ఉంటాయి. ఈ ప్రాణశక్తి ఆ కణాలన్నింటినీ స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయిందో మొత్తం బాడీ అంతా కూడా ఆరోగ్యంతో ఉంటుంది. అందుకని అందరూ కూడా తప్పకుండా ఈ స్వామి దగ్గరికి వచ్చి క్రియా దీక్ష తీసి అందరూ కూడా ఆరోగ్యాన్ని పొంది అందరూ కూడా ఫ్యూచర్లో మంచి జ్ఞానాన్ని పొంది మామూలు భౌతిక చదువులు చదువుకునే పిల్లలు కూడా ఎంతో మంచిగా చదువుకోగలుగుతారు. అందుకు అందరూ కూడా ఈ ప్రాణాయామాన్ని నేర్చుకుని అందరూ ఆచరించి ఆరోగ్యంగా సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే చదువుకునే పిల్లలకి ప్రాణాయామం తోడైతే ఇంకా బాగా చదువుతారు, ఇంకా ముందుకి బాగా వాళ్ళ నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. అంటే బ్రెయిన్లోని కణాలు వికసిస్తాయి కాబట్టి బ్రెయిన్కి ప్రాణశక్తి వెళ్తుంది ఈ ప్రాణాయామం వల్ల. అధోముఖ ప్రాణాయామాన్ని ఊర్ధ్వంగా తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ ప్రాణాయామం వల్ల మనం ఊర్ధ్వముఖంగా పంపటం వల్ల బ్రెయిన్ ఇంకా పరిశుద్ధం అవుతుంది. అదే కాకుండా ఇచ్చిన గురువు గారు ఎంతో తపస్సు చేసి సిద్ధి పొంది ఒక అవధూత ఇస్తున్నారు కనుక వాళ్ళ యొక్క తపశ్శక్తి, వాళ్ళ యొక్క ప్రాణశక్తి, వాళ్ళ యొక్క జ్ఞానశక్తి ఆ దీక్ష ఇచ్చినప్పుడు మనలో ప్రవేశపెడతారు. అప్పుడు మనం సాధన చేసి అభివృద్ధి చేసుకున్నప్పుడు మనలో ఉన్న ప్రాణశక్తి, మనలో ఉన్న జ్ఞానశక్తి, మనలో ఉన్న సమస్తము కూడా యాక్టివేట్ అయ్యి మనం కూడా ఏదో ఒక రోజున ఆ మహాత్ముల్లాగా ఋషి స్థాయిని పొందుతాం. ఇంకా చివరిగా కేఎంసి ప్రేక్షకుల కోసం ఇంకొక కొన్ని మంచి ఆనిముత్యాలు లాంటివి ఏమన్నా చెప్పండి. ఏమని చెప్పాలండి మరి ఇంకా జ్ఞాన సంపదల వారసత్వముందినాము భారతాన భాగ్యమహో పొందినాము సద్గురు సందేశము మంచి పెంచి చెడును దృంచి ఎత్తుకెదిగి పెరుగుదాం. అందుకంటే నాకు రాదు పాట. అమ్మ ఇప్పుడు మీరు టోటల్గా ఏం చెప్తున్నారంటే ఒక గురువుని ఆశ్రయించి ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వాళ్ళు స్వయంగా అనుభవించవచ్చు, అదే కదమ్మా? ఒకసారి నా జీవితంలో నేను గురువుగారు ఏది చెప్తే అది తూచా తప్పకుండా నాకు సాధ్యమైనంత మట్టుకి ఇప్పటి వరకు ఆచరిస్తే వచ్చాను. సాధు సుబ్బరాజు గారు మొదలుకొని రామానంద స్వామి సెకండ్ గురువు గారు, తరుడేమో మారెళ్ళ రామకృష్ణ గారు, ఇంకా హైదరాబాద్లో విశ్వం గారు, ఇంకా అనేక మంది గురువులు. హిందీ మాస్టర్ అని ఒక కోలంకలో ఉంటారు, ఆ మాస్టర్ గారి దగ్గర, ఇంకా అనేక మంది దగ్గర, విఠల బాబా గారి దగ్గర వీరందరూ చెప్పిన వాళ్ళు ఏది చెప్తే ఆ సందేశాన్ని నా జీవితంలో అన్వయించుకుని నేను చేయగలిగాను. అందరికంటే మారెల రామకృష్ణ గారు చెప్పిన విషయాలను అనేకమైన ఆచరించగలిగాను. ఈనాడు ఈ రోజున మాత్రం నేను ఈ గురువు గారికి సరెండర్ అయ్యాను. అమ్మ ఈ గురువు గారు ఇంకా చివరిగా ప్రేక్షకుల కోసం ఒక 2 ముక్కలు. చివరిగా ఏంటంటే మాది వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట, పండిత్ శ్రీరామచర్మాచార్య గారి శిష్యులం కూడా శాంతిగుంజ్లో మాకు మెంబర్షిప్ ఉంది. శాంతిగుంజ్ వెళ్తూ వస్తూ ఉంటాము. శాంతిగుంజు గురువుగారు మనవడైన చిన్మయ పాండే గారు
2 కోట్ల గాయత్రి మంత్రం ఇస్తే మేము రంగాపురంలో ఒక స్తూప నిర్మాణం చేసాము. ఆ స్తూపం ఈ స్వామి వచ్చి కలశ స్థాపన ఆ పుస్తకాలన్నీ కూడా ఆయన చేతి మీదే పెట్టించాము. ఆ పీఠం మారెల రామకృష్ణ గారు కోనసీమకు శక్తి కేంద్రం అవుతుందన్నారు. మేము గురువుగారిని ఏమని అడుగుతున్నామంటే అందరూ ఇక్కడికి రారకారని మీరు కోనసీమ కూడా అభివృద్ధి చెందుతుంది, మీరు వచ్చి 1 సంవత్సరానికి ఒకసారి వచ్చి అక్కడ కూడా సందేశం ఇవ్వండి ఈ దీక్షని అందరికీ అని కోరుకుంటున్నామండి. మొన్న కూడా అనేక మంది ఒక 500 మంది వచ్చారు. స్వామి వచ్చినప్పుడు అందరూ ఇన్స్పైర్ అయ్యారు స్వామి మాటలకి అయ్యని. తర్వాత ఇంకేం చెప్పాలండి. సుభద్రమ్మ గారు ఇప్పటి వరకు చెప్పినవి విన్నారు మీరు. ఆమె చెప్పినవి తూచా తప్పకుండా పాటిస్తే గురు పరంపరలో చక్కగా నడవచ్చని చెప్తున్నారు. ఆమె స్వయంగా అనుభవించి స్వయం అనుభవంతో చెప్తున్నారు. ఋషుల మానసిక స్థితిని పొందొచ్చు. ఋషుల భగవంతుడిని పొందటము అంటే అది ఒక రకమైన అనుభూతి అంతే. నేను ఆత్మనండి. కేఎంసి ప్రేక్షకుల తరపున సుభద్రమ్మ గారికి ధన్యవాదాలు చెప్దాం. అమ్మ సుభద్రమ్మ గారు మీకు ధన్యవాదములు. అయిపోయింది కదండి. సాధనకు వయసు అడ్డు కాదు. నిదర్శనము సుభద్రమ్మ గారు ఈ వయసులో కేచరి ముద్ర చేసుకున్నది 3 రోజులు కూడా ఆహారం లేకుండా ఉండగలుగుతుంది. 6-7 గంటలు కాదు 10 గంటలైనా ఆమె ధ్యానంలో కూర్చొనగలుగుతుంది. క్రియాయోగం మహత్యం అది. ఎందరో గురువులను కలిసి ఎన్నో శాస్త్రాలు ఉపనిషత్తులు సంస్కృతం అంత వచ్చు కదమ్మా మీకు. సంస్కృతం వ్యాకరణం శాస్త్రం వచ్చు. సాధు సుబ్బరాజు గారు మలయాళ స్వామి శిష్యుల దగ్గర మొత్తం చిన్నప్పుడే సంస్కృతం మొత్తం నేర్చేసుకున్నారు. మీరు 7 చదివారు కానీ సంస్కృతం హిందీ నేర్చుకున్నాను. సంస్కృతం హిందీ అన్నీ వస్తాయి మీకు. భగవద్గీత ఉపనిషత్తు చదివి అర్థం చెప్పగలను. ఆమె భాషను చూస్తే అసలు చదువు రాదు అనుకుంటారు. అమాయకంగా పాతకాలం ఆవిడలాగా మాట్లాడుతుందని చాలా మంది అన్నారు. 7వ తరగతి చదువుకున్నారా? 8 చదివాను. సరే 8 చదివారు కానీ మీకు వేదాంతము ఈ యొక్క అంటే సంస్కృత శాస్త్రం వచ్చు. చాలా కఠినం సంస్కృతమే. సాధు సుబ్బరాజు గారి దగ్గర నేర్చుకున్నారు. మరి ఇక నేర్చుకున్నారు. ఎందరో గురువులతో యజ్ఞాలు పెట్టించారు, పూజలు చేయించారు, ఎన్నో కార్యక్రమాలు చేయించారు, సాధువులతో ఎన్నో సభలు నడిపించారు. ఎన్నో చేసినా మీకు శాంతి దాహం తీరలే. క్రియాయోగం సాధన చేయలే కదా అక్కడ. ఎంతవరకు గాయత్రి మంత్రం జపమే చేశారు, యజ్ఞాలు చేశారు, ప్రవచనాలు విన్నారు, ప్రవచనాలు చెప్పారు, అవి చేయించారు కానీ సాధన చేయలే కదా, తపస్సు చేయలే. ఇప్పుడు వివేకానంద స్వామి బ్రహ్మ సమాజంలో గురువు కానీ ఆయన దాహం తీరలే. ఆయన సందేహాలకు అక్కడి ఫౌండరు ఆయనకి సందేహాలు తీర్చలేకపోయాడు. రామకృష్ణ పరమహంస దగ్గర జవాబులు దొరికినాయి, సందేహం తీరింది, అక్కడ శిష్యుడిగా మారిపోయాడు. బ్రహ్మ సమాజంలో గురువు ఇక్కడ వచ్చి శిష్యుడిగా మారిపోయాడు. ఎందుకు? అజ్ఞానుల దగ్గర గురువుగా ఉండుట కొద్దీ జ్ఞానుల దగ్గర శిష్యుడిగా ఉండడం గొప్పతనం అంటారు. కనుక అజ్ఞానులు పొగిడించి సేవ చేయిస్తారు, జ్ఞానులు పొగడరు, చివాట్లు పెట్టి బ్రహ్మజ్ఞానులను చేస్తారు. కనుక ఆ విధంగా మీరు ఇక్కడికి క్రియాయోగంలోకి వచ్చాక నాకు అంత ముందు ఉన్న ఇంకేం పొందాలి, ఇంకేదో చేసుకోవాలి, గురువుల దగ్గరికి వెళ్ళాలి, ఆ తపం తగ్గిపోయింది. ఆరాటన తపం తగ్గిపోయింది. శాంతి లభించింది. ఇంకా అలా మౌనంలాగా ప్రపంచాన్ని మర్చిపోయి ఉండిపోవాలనేది ఉండదండి. ఇంకా ఇప్పుడు కేచర ముద్రలో మీరు అనంతమైన అంటే వెంటనే అంతర్ముఖం అయిపోతుంది మనసు. ప్రాణాయామ కూడా మీరు చక్కగా చేస్తున్నారు కనుక మీకు మనోలయం జరుగుతుంది. ఆ మనోలయం జరగకనే చాలా మంది అవస్థలు పడుతుంటారు. చాలా మంది ఏంటంటే వంగి కూర్చొని మెడ నొప్పులు నడువు నొప్పులు చేసుకుంటుంటారు, నిద్రపోయి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఆ పిచ్చి పిచ్చి వెస్ట్రన్ బుక్లు ఇంగ్లీష్ బుక్లు చదువుతారు. దాంతో వాళ్ళు బుర్ర పాడు చేసుకొని ఇది చేస్తారు. మీరు ఉపనిషత్తులు అన్ని అధ్యయనం చేసిండ్రు కదా రామశర్మ గారు, హిందీలో రాసినవి 3 ఉపనిషత్తులు చదువుతున్నాను. ఇప్పుడు హిందీలో రాసిన ఉపనిషత్తులు అధ్యయనం చేశారు, ఇవన్నీ శాస్త్రాలు అధ్యయనం చేశారు. అన్ని లహరి మహాశయ భగవద్గీతని హిందీలో తెలుగులో చెప్పి ట్రాన్స్లేషన్ చేసేవండి. లహరి మహాశయ హిందీలో రాసిన భగవద్గీత యోగ భగవద్గీతని మీరు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చదువుకున్నారు. అద్భుతం. ట్రాన్స్లేషన్ చేసి ఉంచామండి కృష్ణవేణి గారు. ఓహో, మీరే ట్రాన్స్లేషన్ చేశారు అంటే నేను చెప్తా అంటే ఆ కృష్ణవేణి గారు రాశారండి. అంటే లహరి మహాశయ హిందీ పుస్తకాన్ని మీరు తెలుగులో చెప్తుంటే 1కి 4 సార్లు చెప్తాంటే అప్పుడు రాసేవారు. ఆమె రాసింది. సంతోషం. కృష్ణవేణి అమ్మగారు రాశారు, మీ మిత్రురాలు. సంతోషం. మీకు ఒక 50 మంది వృద్ధులు ఉన్నారు మీ మాటలు వినేవాళ్ళు. మీరు సత్సంగం చెప్తారు కదా రోజు. అమలాపురం ఆన్లైన్ లో భగవద్గీత చెప్తున్నాను. అమ్మో
అట్లనా? సంతోషం. శాస్త్ర విచారణ చేయాలి, శాస్త్ర విచారణ చేయాలి. చాలా సంతోషం. సత్సంగం ఉండాలి. మీరు రోజు 100 మందికి సత్సంగం చెప్తారు కదా. అవునండి. తర్వాత అండి ఇప్పుడు ఈ భగవద్గీత చెప్తా అంటే మా సాధు గారు చెప్పిన ఉపమానాలు, ఇంకా నాకు ఇంతకు ముందు రామకృష్ణ గారు చెప్పిన ఉపమానాలు గుర్తొచ్చి ఆ ఉపమానాలు జోడించి భగవద్గీత చెప్తారు. సరే, ఒక్కొక్కరి దగ్గర ఒక పాయింట్ నేర్చుకున్నారు, కానీ మీకు మనసు శాంతి కలిగించేటివి ఇప్పుడు పండితులకు కరువు లేదు. భారతదేశంలో చాలా మంది రామాయణ, భారత, భాగవత, ఉపనిషత్తులు అన్ని చెప్పేస్తారు, కానీ మనోశాంతి లేదు, మనసు నిలకడలేదు. కోతి లాంటి మనసు చంచలము, శ్వాస పొగరు అనగలే, మనసు పొగరు అనగలే, మనసు చంచలత్వం అనగలేదు శాస్త్రాలు చదివిన పండితులకు. కానీ ఇటు శాస్త్రం చదువుకున్న తర్వాత మీకు, నేను ఏ శాస్త్రం చదువుకోకపోయినా మీ దగ్గరకు వచ్చాక క్రియ చేశాక నాకు ఆ మనసు ఆ చంచలత్వం లేదండి, ప్రశాంతత వచ్చింది. కాకపోతే ఇంకా ప్రపంచాన్ని మొత్తం వదిలి అంతర్ముఖంగా ఉండిపోవాలనే కోరుకుంది. ఇంకా బయటకు వస్తున్నాం కదండి, మళ్ళీ బయటకు వచ్చాక ఏం పర్వాలేదు, వ్యవహారం చేస్తున్నా ఆ యొక్క బ్రహ్మ భావనలో చేయగలుగుతారు. అంటే సాధనలో ఏ బ్రహ్మ భావనని అనుభూతి చెందుతారో అది పనిలో చేయగలగాలండి. సాధనలో కూడా ఆ భావన దృఢపడుతుంది, ఆ దృఢవ్వాలండి అవుతుంది. అయితే అంటే శాస్త్రాలు విన్నారు, ఉపనిషత్తులు చదివారు, అలాగే యజ్ఞయాగాలు చేసినా శాంతి రాలేదు, ఎందరో గురువుల్ని కలిసినా శాంతి రాలేదు, క్రియాయోగం తోటి శాంతి కలిగింది. మీ దగ్గరకు వచ్చాకనే వచ్చిందండి. చాలా సంతోషము. ఇప్పుడు వయసు మనసులో ఏదుందో స్వామి దాన్ని ప్రకటించి చెప్పగలుగుతున్నారు. అంటే సామంత గొప్ప ఆయన. అది ఈ యొక్క ఒకటి క్రియాయోగం గొప్పతనం ఏంటిదంటే, ఎంతటి వృద్ధులనైనా ఆసన సిద్ధి చక్కగా మీరు ఒకే ఆసనంలో కూర్చొని, వయసు అడ్డు కాదు, తపన ఉంటే ఆ సాధన చేస్తుంటే మంచిగా ఇంద్రియాల ఆధీనంలోకి వస్తాయి, శరీరంలో ఆధీనంలోకి వస్తాయి. కొంతమంది యువకులే వంగి నిద్రపోతుంటారు, చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తే. అయ్యయ్యో వీళ్ళు ఎంత మిస్ అవుతున్నారే వీళ్ళు సాధనలో అని వాళ్ళని చూస్తే బాధేస్తుంది, దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది. పాపం వాళ్ళని చూస్తే వంగి కూర్చొని రకరకాల రోగాలు తెచ్చుకొని మానసిక పేషెంట్లుగా మారిపోతే, నడువు నొప్పి, కాళ్ళ నొప్పి తెచ్చుకొని వాళ్ళని చూస్తే మీకు జాలి వేస్తుందా? జాలి వేస్తుంది కదండి. మా మామయ్య గారు పాపం నాతోటి వాళ్ళు అందరికీ అసలు నల్లబోతున్నారు ఇంత లావు కాళ్ళు. వాళ్ళు కాదు, మంచి వయసులో ఉండేవాళ్ళు కూడా ధ్యానం చేసి నడువు నొప్పి, కాళ్ళ నొప్పి తెచ్చుకున్నారు అనిపిస్తుంది కదండి. మరి వంగి కూర్చుంటారు కదా, నడువులు ఇట్లా వాలేసి, మెడం వాలేసి వంగిపోయే వరకు పేషెంట్ల లాగా వెళ్ళిపోతారు ఏదో కొంచెం కూర్చొని. మీరు చూసారా అయితే నిద్రపోయే బ్యాచ్ని? కాసేపు మా ఇంటికే గాయత్రి మంత్రం చెప్పడానికి వస్తారు కదండి, చాలా మంది కొంచెం మంత్రం చెప్పాక ఇలా అంటారు. ఓహో, ఎక్కడో దాకా కాదు. అట్లనా? కనుక అంటే శాస్త్రీయంగా సాధన నేర్చుకుంటే నిద్ర రాదు, నాడీ శుద్ధి అవుతుంది, మనసు ఆధీనంలో, శరీరానం ఆధీనంలో వస్తుందని మీకు స్వయం అనుభవం కలిగింది. అవునండి. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన అనుభవము, ఉపనిషత్తుల్లో చెప్పిన అనుభవం, లాయర్ మాసే యోగలో చెప్పిన భగవద్గీతలో చెప్పిన అనుభవము, అలాగే లాయర్ మాసే పురాణ పురుషులు ఆయన జీవిత చరిత్రలో సాధనలో చెప్పిన అనుభవాలు మీకు వచ్చేసినాయి. అప్పుడు మీకు యోగం పైన 100% గురి కుదిరింది, అంతే కదండి? అట్లా ఆ విధంగా మరి సుభద్రమ్మ గారిని మిగతా అమ్మగారులు అందరూ ఆదర్శం తీసుకోండి. ఇంచుమించు 73, 74 ఉంటాయి మీకు. 72 ఉంటాయండి. 72 ఉంటాయా? సరే, సంతోషం. డేట్ ఆఫ్ బర్త్ వేసారా మీకు అప్పుడు? 1951 అండి. సరే, మీరు ఇంకా 72 సంవత్సరాల వయసులో మరి అమ్మగారు చక్కగా కొన్ని గంటల తరబడి 6 గంటలనే ధ్యానంలో కూర్చోనగలుగుతుంది. మరి ఆదర్శం తీసుకోండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని 40 సంవత్సరాలకే అంటుంటారు. మరి అమ్మగారు నడువు నొప్పి పోగొట్టుకున్నారా క్రియాయోగంతో? క్రియాయోగం రాతే పనిచేసిన నడువు లాగేదండి, ఇప్పుడు లాగట్లేదు. ఓహో, నడువు నొప్పి పోయింది, ప్లస్ చక్కగా దృఢంగా ఇదైనరు. మీరు ఒక 3 ఏళ్ళైనా క్రియాయోగం చేయబట్టి? అంతకంటే అవదండి, 3 అవుతుంది. 3 సంవత్సరాలు నుంచి క్రియాయోగం చేయడం వలన చక్కటి ఆరోగ్యం, మనశ్శాంతి పొందారు, అనంతమైన శాంతిని మీరు పొందారు. కొడుకు అమెరికాలో సైంటిస్టా? మా అబ్బాయి అమెరికాలో సైంటిస్ట్. సంతోషం. ఏ బాధ్యతలు లేవండి మీకు. ఇంకా ఇప్పుడు సాధననే ఒకటే చేసి తరించాలనే కోరిక. పెద్ద అబ్బాయి ఏమో హైదరాబాద్ లోని, లండన్ లోని జాబ్ ఇంజనీరు, ఇంకా పెద్ద ఉద్యోగం అండి. సంతోషము. ఇంకా అందరు పిల్లలు సెటిల్ అయిపోయినారు, ఇప్పుడు సాధనలో ముందుకు మనవరాలు కూడా లండన్ దేశంలో పెద్ద జాబ్ చేస్తాం. సంతోషం, సంతోషం. ఇక నీకే చింత లేదు, సాధన చేసుకోవాలనేదే, అంతేనా? అంతే. బాగా సాధన చేసుకోండి. ముందు ఇంకా సాధనలో ఇంకా అద్భుతమైన అనుభవాలు పొందండి. వృద్ధులందరూ కూడా ఈమెను ఆదర్శం తీసుకోండి, చక్కగా అమ్మగారిని ఆదర్శం తీసుకోండి. మరి చివరికి మీరు సమాజంలో ఆధ్యాత్మికంలోకి రాని వాళ్ళు వచ్చి ఉన్నారు. కొంతమంది ఆధ్యాత్మికంలోకి వచ్చిన ఋషుల మార్గం కాకుండా వేరే మార్గంలో సాధన చేసి గొప్ప నష్టపోతున్నారు. ఆరోగ్యపరంగా మానసికంగా నష్టపోతున్నారు. అంటే మామూలుగా ఉంటారు కదా, కొంతమంది వ్యాపారం కోసము ఆధ్యాత్మిక సంస్థలు స్థాపిస్తారు. అటువంటి వాళ్ళ చేతుల జిక్కి
అంటే జీవితాన్ని వృధా చేసుకోకూడదు. చిన్న కప్పని పెద్ద పాము మింగింది అనుకో టక్కున మింగుతుంది. పెద్ద పాము అదే పెద్ద కప్పని చిన్న పాము మింగితే దీనికి అవస్థ దానికి అవస్థ అని రామకృష్ణ పరమహంస అంటారు. అంటే ఇటు శిష్యుని అహంకారం చావదు, అంతేనా కదా, ఆ గురువు ఆ శిష్యుడి అహంకారం చంపలేకపోతాడు. కనుక ఆ విధంగా ఈ క్రియాయోగంతో ఏంటంటే మనసులో అరిషడ్ వర్గాలు చచ్చిపోతాయి, అన్నీ చచ్చిపోతాయి. అహంకారం తగ్గుతుందండి, కోపం తగ్గుతుంది, అన్నీ పోతాయి. కనుక ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంలో అని పేరు చెప్పి కొన్ని తప్పు మార్గంలో వెళ్తున్నారు ఆధ్యాత్మికంలో. ఇంకా కొంతమంది అసలు ఆధ్యాత్మికంలో రాకుండానే భౌతిక జీవితంలో ఉండిపోతున్నారు, నష్టపరుచుకుంటున్నారు జీవితాన్ని. మరి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటిది? అటువంటి వారందరూ కూడా ఈ క్రియ చేసి ఉన్నతమైన మార్గంలోకి రావాలని అలా అనుకుంటున్నాను నేనైతే. మరి క్రియ చేస్తే అందరు తరిస్తారా? అందరూ ఎవరైనా తరిస్తారండి. అంతేనా? వృద్ధులు కూడా తరిస్తారని మీకు రుజువు అయిందండి మీ విషయంలో? అవునండి. వృద్ధులు ఈ జన్మలో పూర్తి చేయలేకపోయినా మళ్ళీ జన్మ పరంపరలో ఇంకా జన్మ ఎత్తుతో మళ్ళీ ఆ గురువే మనకు వచ్చి మళ్ళీ ఆ జన్మలో మనల్ని ఎదరికి తీసుకెళ్తారు. అంతేనా? అంటే మరి ఇప్పుడు ఈ దేహంతోటే కాదు కదా మనం ప్రయాణం, అనేక జన్మల్లో ఏదో జన్మ యొక్క సుకృతం వల్ల మేము మిమ్మల్ని కలిసి ఈ నాడీ క్రియ తీసుకుంటున్నాం. అంటే ఈ క్రియాయోగం గొప్పతనం ఏంటంటే లాయరి మహాశయ దేహం వదిలిన 3వ రోజు వస్తాడు. అవునండి. 3వ రోజు వచ్చేసి ప్రణవానంద స్వామి, ఒక యోగి ఆత్మకథలో ప్రణవానంద స్వామి ఉంటారు కదా, 2 శరీరాల సాధువు. ఆయనకు వచ్చేసి నేను దేహం వదిలిన సమాధి చేసిండ్రు నాయన, ఇంకెందుకు రైలు ఎక్కేసి వస్తావు ఋషికేశ్లో, చివరి దర్శనం ఇక్కడి నుంచే చేసుకొని. వాళ్ళు బ్రాహ్మిన్స్ గనక ఆయన శరీరాన్ని కాష్టాదం చేసేస్తారు, కాష్టాదం చేస్తారు, ఆయనని సమాధి చేయమంటాడు. కానీ వీళ్ళు మతి మరుపుతోటి, ఎందుకంటే అంటే ఆ యోగి అంత యోగిని గుర్తించలేక వీళ్ళు ఒక గృహస్థుడికి చేసినట్టు కాష్టాదం చేస్తారు. చేసిన తర్వాత కూడా శరీరం లేదు ఆయనకు, కాష్టాదం అయిపోయింది, కాల్ చేశారు. అయినప్పటికీ కూడా ఆయన 3వ రోజు మళ్ళీ దర్శనం ఇస్తారు. అంటే ఇంత గొప్ప వాళ్ళని గురు పరంపర అనేది మరవకూడదు. బాబాజీ మహారాజు 2000 సంవత్సరాల వయసు, ఇప్పటికే ఆయన ఉన్నారు. మరి కనుక ఇప్పుడు 2-3 శరీరాలతోటి ప్రణవానంద స్వామి పోయేవారు. రామ్ గోపాల్ మంజుదారు శరీరము కనీసము ఆయన జీవితంలో నిద్రనే పోలేదు. అలాగే నాగేంద్ర బహదూర్ మహారాజయ్య గాలిలో ఉండే ధ్యానం చేసేవాళ్ళు. గిరిబాల గారు నిరాహార యోగినే. ఇట్లా ఈ విధంగా ఎందరో ఉన్నారు, ఎందరో మహానుభావులు. మనం కూడా లైన్లోకి వస్తే ఈ రోజు కాకపోతే ఇంకో జన్మలో అయినా పూర్ణస్థితిని పొందుతాం. పరమహంస యోగానంద గారు కూడా మళ్ళీ ఎంత 21 రోజులు శరీరం కులిపోలే, ప్లస్ గుండె శ్వాస నాడి ఆపి సమాధిలో ఉండి చూపెట్టాడు. అలాగే ఈ హరిహరానంద స్వామి 2007 సంవత్సరంలో 88 ఏళ్ళ వయసులో ఆయన సమాధి అంటే ఏంది గురువు గారు అంటే గుండె శ్వాస నాడి అంతా ఆపేసి అమెరికాలో చికాగోలో ఉండిపోయారు. అంత వృద్ధాప్యంలో కూడా చూయించారు. మొత్తం ఆ సభంతా రోజంతా ఉండి. అంటే ఇంత గొప్ప గురు పరంపర ఉంది, ఇంత ఋషులు ఉన్నారు గురువులు అని మనం మరవకూడదు. ఆ ఋషి పరంపరలో ఋషుల యొక్క జ్ఞాన సంపదను మనం అందరం పొందాలి. ఆ ఋషి పరంపరలో ఉన్నామని మనం మరవకూడదు, అధైర్యపడకూడదు. ఋషి పరంపరలో ఉన్నాము, ఋషుల అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తారు, గురువు అంటే 3 మూరల శరీరం కాదు, క్రియనే గురువు. క్రియ చేస్తే క్రియ ద్వారా రక్షణ పొందండి అనే కదా, ప్రాణశక్తే గురువు. అంటే ఆ క్రియనే గురువు. ఆ క్రియని సిలిండర్ అయినప్పుడు చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ యొక్క శరణాగతితోటి ఆ సాధనతోటి ఫలితం పొందుతాం. అన్ని సాధనల కంటే కూడా క్రియాయోగ సాధన చాలా సులువు, ఎంతో మనకి సౌలభ్యంగా ఉంటుంది. అది అందరూ కూడా ఆచరించవచ్చు. మీరు మీ జీవితంలో మీరు లబ్ధి పొందారు కనుక లాభము పొందారు, పరిపూర్ణమైన లాభం పొందాను నేను. చాలా సంతోషము. మరి అందరూ ఇది చేస్తే తరిస్తారు అంటున్నారా? తప్పకుండా తరిస్తారు. దీనికి ఏమైనా ఖర్చు వస్తుందా? ఏ ఖర్చు పెట్టక్కర్లేదు. ఫీజులు అడుగుతున్నాడా ఇక్కడికి వస్తే? ఇక్కడ ఏమి అడగరు. స్వామి ఎంతో నిరాడంబరం. అటువంటి స్వామి మనకు దొరకటమే చాలా అదృష్టం, జన్మజన్మల పుణ్యం. మేము చందా బుక్కులు ఇచ్చి ఒక 20 లక్షల చందా బుక్కులు ఇచ్చి ఊరు రోడ్డు మీద భిక్షగాలలాగా తిరగమంటున్నారా? అలా ఏం చేయమంటలేదండి. లేకపోతే ఊరు తిరిగి ప్రచారం చేయండి, ధ్యాన ప్రచారం అని మిమ్మల్ని పిచ్చి కుక్కలాగా తిప్పుతున్నారా? అలాగా తిప్పట్లేదు కదా. అంటే సంసారాలు వదిలిపెట్టండి, ఉద్యోగాలు వదిలిపెట్టండి, రోడ్డు మీద పడి తిరగండి అని అది చెప్పట్లేదండి. అది చెప్పట్లేదు. మీరు వచ్చి 40 నిమిషాలు చేసుకోండి అనే చెప్తున్నారు. మీకు ఆ అర్హత పొందలే, ధ్యాన ప్రచారం చేసే శక్తి మీకు లేదు. ఎందుకు లేదు? ఆ అర్హత పొందలే. మీరు ఇంద్రియాల కంట్రోల్ రాలేదు, భోగ జీవితం కంట్రోల్ రాలేదు, కాబట్టి మీరు అర్హత లేదు దానికి. ఇప్పుడు మీరు వివేకానంద స్వామి, ఒక లాయర్ మహాశయనా, లేకపోతే మీరు ఒక స్వామి దయానంద సరస్వతి మలయాళ స్వామి కాదు కదా. మరి లేనందుకు ప్రచారం అక్కర్లేదు. మీరు ఆ గురువులు చేసేది చేస్తారు. శిష్యుడు వచ్చేవాడు సాధన చేసుకొని తరిస్తే చాలు. సంసారాలకు ఉండేదే తక్కువ టైము, ఉద్యోగము, ఫ్యామిలీ,
ఈ అంత మెయింటెనెన్స్లో వాళ్ళకి చాలా టైం కొద్దిగా ఉంటుంది. ఆ కొద్ది టైం సాధన చేసుకొని తరించండి అయ్యా బాబు అంటే రోళ్ళ మీద పడి ధ్యాన ప్రచారం అంట, రోళ్ళ మీద పడి చందాలకు తిరుగుతూ ఇంకా అప్పుడు మన సాధన ఏమవుతుంది? ఇంకా అవదు. బిచ్చగాలు తిరిగినట్టు రోజు సంవత్సరం పొడుగున చందాలు వసూలు చేసుకొస్తే మోక్షం వస్తుంది, ధ్యాన మందిరాలు కడితే మోక్షం వస్తుంది, ధ్యాన ప్రచారం చేస్తే మోక్షం వస్తుంది అని ఆ గురువులంతా చెప్పడం వలన వీళ్ళు పిచ్చోళ్ళలాగా తిరుగుతూ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ ధ్యానం చేస్తే తరిస్తారు కదా ఈ లోపల. అన్ని విధాల లాభమే ధ్యానం. ఆ గురు పరంపర పంపుతుంది, ధ్యాన ప్రచారం చేసే గురువులను పంపుతుంది. వీళ్ళకి అర్హత రాలే కదా. ఇప్పుడు వీళ్ళు 1వ తరగతి పాస్ కాలేదు, అప్పుడే టీచర్లు అయితే ఎట్లా కుదరదండి. కనుక ఇప్పుడు ఆ టీచరు పాఠాలు చెప్తాడు, ఆయన ఆల్రెడీ చదువుకున్నాడు, చదువు పూర్తి చేశాడు కాబట్టి ఆయన మొత్తం పాఠాలు చెప్తాడు. మనం సరిగ్గా కరెక్ట్ సాధన చేయకుండా ఇతరులు చెప్తే వాళ్ళని కూడా మనం భ్రష్టు పట్టించినట్టు అవుతుంది. గుడ్డోడు చేయట్టుకుంటే ఇతరుడు కూడా గుడ్డోడే, ఇద్దరు కలిసి పడిపోతారు, ఇద్దరు లోయలు పడిపోతారు, అడవిలో తప్పిపోతారు. కనుక మంచిగా ఎవరు చెప్పే పని గాడిద చేసేది గాడిద చేయాలి, కుక్క చేసేది కుక్క చేయాలి. గాడిద రాత్రిపూట అరిస్తే కర్రతోటి బాదుతాం, కుక్క అరిస్తే దొంగ వచ్చి అని అలర్ట్ అవుతాం. కనుక ఏది చేసే పని డాక్టర్ చేసేది డాక్టర్, కంపౌండర్ చేసేది కంపౌండర్ చేయాలి. కంపౌండర్ డాక్టర్ ఆపరేషన్లు చేస్తే అంతేనా కదా. చెట్ల మందు లేనివాడు పసర్లు నూరిస్తే ఇది అవుతుంది. కనుక మీ టైం వేస్ట్ చేయకుండా 2 పూటలు సాధన చేయండి, తరించండి. అదే కదా స్వామి చెప్పేది. అంతే అండి. మీకు ఉన్న సమయాన్ని 2 పూటలు సాధన చేసి తరించండి. అంతేకాని మీరు ఏమి ప్రచారాన్ని అక్కర్లేదు, చందాలు వసూలు చేసుకొని రానక్కర్లేదు, ప్రచారం జరగనక్కర్లేదు, టైం వేస్ట్ చేసుకోకండి. మీ ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకోండి. మళ్ళీ ప్రతి టైంకి మా గురుగారి దగ్గరికి రాకర్లేదు, ఇంటికాడ ఉండే చేసుకోవచ్చు. ప్రతిసారి ఊకి ఆశ్రమం చుట్టూ ఇక్కడ కాకులు, పిట్టలు, గద్దలు అన్ని తిరిగిపోతాయి. అవి సత్సంగ లాభం పొందవు కదా. అలాగే మీరు కూడా గురువు చుట్టూ ఊకే తిరిగిపోతే ఆ కాకులు, కుక్కలు, పిట్టలు లాకనే లాభం లేదు. గురువు ఆజ్ఞ విని ఇంటికాడ ఉండి సాధన చేస్తే ఆశ్రమంలో ఉన్న వాళ్ళే, ఆశ్రమంలో ఉండి నిండా దీన్ని నిద్రపోతే ఇంటికాడ ఉన్న వాళ్ళే. ఇంటికాడ ఉన్నట్టే లెక్క. మీ ఇల్లునే ఆశ్రమంగా మార్చుకోండి, ఎక్కడ పరిగెత్తనక్కర్లేదు, ఎక్కడ వెళ్ళనక్కర్లేదు. అంతేనా కదా. గృహస్థులకు ఉండేదే చాలా తక్కువ టైము, ఉద్యోగం చేసుకుంటూ మీ దొరికిన సమయాన్ని సాధనకు వినియోగించండి. ప్రచారం చేసే గురువులు మస్తుగా ఉన్నారు, అందులో వంగి కూర్చొని నిద్రపోయేస్తారు. మీరు ఆ ప్రచారం చేసేది కూడా నిద్రనే కదా. అంతే కదా. ఆ నిద్ర ప్రచారం చేసేవాడికి అందరు భ్రష్టు పట్టించినట్టే కదా, అందరు నిద్రపోయేటోళ్ళని తయారు చేసినట్టు. అంతేనా కదా. అంతే కదా. దానికి ఒక పేరు స్లీపింగ్ మెడిటేషన్ పీపుల్. అంతేనా కదా. నిద్రపోయే మెడిటేషన్ పీపుల్, నిద్రపోయే ధ్యాన సంస్థ కనుక అని ఒక మరి బ్రాండ్ వేస్తారు. కనుక అట్లా తాజెడిన కోతి వనమెల్ల జరిసిన అన్నట్టుగా ఇంద్రియాల కంట్రోల్ లేనివాడు సమాజంలోకి ప్రవేశించిండు అనుకో ప్రచారానికి చాలా నష్టం జరుగుతుంది. నష్టపోతాడు, ఇతరులను నష్టింపజేస్తాడు కదా. పేరు, ప్రతిష్ట, కనకం, కాంత, కీర్తి కోసం పనిచేస్తాడు. అంటే సమాజాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. కీర్తి కోసం చేస్తాడు. కీర్తి దాహం వదలదు, ధనదాహం వదలదు, భోగాల మీద కోరిక సావదు. కనుక గొప్ప నష్టం జరుగుతుంది. కనుక ఈ విధంగా స్వామి చెప్పేది ఏంటిది, మీకు దొరికిన సమయాన్ని సాధన చేసుకొని తరించండి. మీరు ఏ ప్రచారం చేయనక్కర్లేదు, ఏ చందాలు వసూలు చేయనక్కర్లేదు, ఆశ్రమం చుట్టూ ఊకే తిరగనక్కర్లేదు. తీసుకుని ఇంటి దగ్గర ప్రాణాయామం చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రాణశక్తి మనకి అన్ని కలగజేస్తుంది. ఇంటికాన్నే ధ్యానం చేయండి, తరించండి. అలాగే చక్కగా శాస్త్ర విచారణ చేసుకోండి, సాధన చేసుకోండి, తరించండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఏమన్నా ఆసక్తి ఉంటే వచ్చిపోండి. అది కూడా కేఎంసీ చూసి మీ సందేహాలు తొలగించుకుంటూ ముందుకెళ్ళండి. కేఎంసీ ఏంటిది? కేఎంసీ ఛానల్ యోగుల ఛానలా కాదా? యోగుల ఛానల్. భోగుల ఛానల్. యోగుల ఛానల్, ఋషుల ఛానల్. భోగుల ఛానల్ కాదా? కాదు, సప్త ఋషుల యొక్క ఛానల్. అంతేనా? ఋషి పరంపర అండి. ఎందుకు ఇక్కడ ఏమ నియమాలు ఉంటాయి, ఆహార నియమాలు ఉంటాయి, కఠోర జీవితం ఉంటుంది. అదేది అది నియమాలు ఉంటాయి. నియమాలు లేకపోతే ఏంటిది? భోగుల జీవితం. నియమాలతో జీవించేది యోగుల జీవితం. నియమాలతో ఏంటంటే భోగులకు నియమం లేదు కనుక నశ్రేయ నియమం వినని శాస్త్రం చెప్తుంది. నశ్రేయ అంటే ఈ యొక్క శాస్త్ర ప్రకారం జీవించకపోతే శ్రేయస్సు లేదు. ఇష్టానుసారంగా జీవిస్తే గొప్ప నష్టం ఉంటుంది. కనుక శాస్త్ర ప్రకారం జీవించాలి, నియమం లేకుంటే శ్రేయస్సు లేదు. కనుక ఇది సంపూర్ణ యోగుల ఛానల్. సంపూర్ణ యోగుల ఛానల్, ఋషి పరంపర ఛానల్, హిమాలయ పరంపర, ఆదిశంకరాచార్య పరంపర, బాబాజీ పరంపర, పతంజలి పరంపర. ఇది అనేక మంది హిమాలయ ఋషులు చేసిన ప్రాణాయామ పరంపర, యోగ ధ్యాన పరంపర. చాలా సంతోషం తల్లి. బాగా సాధన చేసుకోండి, మంచిగా తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ కూడా అమ్మగారిని ఆదర్శం తీసుకోండి. వృద్ధులు అందరూ కూడా, యువకులు కూడా ఆదర్శం తీసుకోండి. ఈ వయసులో కూడా ఇంత చక్కటి ఆరోగ్యము, శాంతి పొందింది, ఆసన సిద్ధి కలిగింది అమ్మగారికి. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. ఓ